అధ్యక్ష, గౌరవ మంత్రి గారికి తెలియంది కాదు, కరీంనగర్ జిల్లాలోనే ఈ మూత రిజర్వాయర్తో పాటుగా మిడ్ మానేర్ ప్రాజెక్టు కూడా నిర్మాణం పురోగతిలో ఉన్నది. ఈ మిడ్ మానేర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి అందులో భూములు కోల్పోయినటువంటి నిర్వాసితులు ఏదైతున్నదో, అంటే భూసేకరణ జరిపి దాదాపు 4 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 4 సంవత్సరాల కాలంలో కూడా దాదాపు ఇంకా ఒక 2000 ఎకరాల వరకు ఏదైతున్నదో వాళ్ళకి ఏ విధమైనటువంటి చెల్లింపులు చేయలేకపోవడంతో వాళ్ళు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. గౌరవ మంత్రి గారు ఈ మధ్యన ఒక సమావేశం నిర్వహించారు వాళ్ళతో. దీనికి రిలేటెడ్ అది ఏ విధంగా వారి నాలెడ్జ్ ఉంది అధ్యక్ష పూర్తి స్థాయి లోపల. వారు ఈ మధ్యనే భూ నిర్వాసితులతోని ఒక సమావేశం నిర్వహించిండ్రు. సాధ్యమైనంత తొందరలో పరిష్కరింపజేస్తామని కూడా చెప్పింది అధ్యక్ష. కానీ ఏమైపోయిందంటే ఇంతవరకు ప్రభుత్వం వైపుకి వెళ్ళి మరి ఏం చర్యలు చేపడుతుండ్రో మరి క్లారిటీ లేకపోవడంతో వాళ్ళంతా తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఇప్పుడు దీనికి తోడు ఏమైంది అధ్యక్ష అంటే, ఇప్పుడు ఈ భూసేకరణ చట్టంలో మార్పు వచ్చింది. ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ఏదైతుందో కొత్తగా మరి చట్టం రూపుదిద్దుకోవడంతో అంటే భూములు కోల్పోతున్న వాళ్ళలో ఈ కొత్త భూసేకరణ చట్టం ద్వారా వాళ్ళకి ఏదైతే మెరుగైన ఒక ప్యాకేజ్ లభించేటటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. ఇప్పుడు భూసేకరణ 4 సంవత్సరాల క్రితం చేపట్టబడ్డప్పటికీ వాళ్ళకి ఇంతవరకు ఏ విధమైనటువంటి ఒక చెల్లింపులు మరి ప్రభుత్వం వైపు చేయలేదు. కాబట్టి మీరు కొత్త చట్టాన్ని అన్వయించగలిగినట్టయితే వాళ్ళకి ఏదైతుందో వాళ్ళు మెరుగైనటువంటి ప్యాకేజ్ లభించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కొత్త చట్టాన్ని మీరు అన్వయించి వారికి అందులో ఏదైతుందో ఇప్పుడు 18 సంవత్సరాలు దాటినటువంటి ఒక యువతులే కానీ వాళ్ళకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ వేజ్ ఇవ్వాలని చెప్పి ఉన్నదో అది కేవలం యువకులకు మాత్రమే ఇస్తున్నారు. యువతులను ఏదైతుందో అందులో పరిగణన తీసుకోవటం లేదు. వీళ్ళ ప్రభుత్వం ఏదైతుందో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పిన కూడా పేర్కొంటున్నారు. కాబట్టి వీళ్ళ యువతులను కూడా ఏదైతున్నదో వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకునే విధంగా, దాంతో పాటుగా ఇల్లు కోల్పోయినటువంటి వారికి వీళ్ళ పాత ఒప్పందం ప్రకారం కేవలం 53,000 మాత్రమే చెల్లించే విధంగా వీళ్ళ ప్రభుత్వం ఏదైతుందో క్లియర్ వీళ్ళ ప్రభుత్వం ఏదైతుందో కొత్తగా ఇల్లు నిర్మాణం చేసే వారికి 3,50,000 ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంటుంది. వీళ్ళు ఇందులో అందరూ కూడా ఇండ్లు భూములు అన్ని కోల్పోతున్నారు. కాబట్టి వాళ్ళు అసలు ఏ ఆస్తి పాస్తులు లేని వాళ్ళు అవుతున్నారు. కాబట్టి వాళ్ళకందరికీ కూడా ఏ 53,000 గత ప్రభుత్వం పేర్కొన్న దాన్ని మరి కొత్త ప్రభుత్వం ఏదైతుందో 3,50,000 వాళ్ళకి ఇంటి నిర్మాణానికి ఇచ్చే విధంగా మరి ఈ కార్యక్రమాన్ని ప్యాకేజ్ అమలు చేయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వారికి ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది అధ్యక్ష. వారి గతం లోపల కూడా ఏదైతుందో ఈ భూ నిర్వాసితుల సమస్యలకు సంబంధించి తప్పకుండా రాబోయే ప్రభుత్వ కాలంలో మరి చర్యలు చేపట్టి వారందరినీ ఆదుకోవడం దొరుకుతుందని చెప్పి వారు కూడా పేర్కొన్నారు. కాబట్టి మరి గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు దీని గురించి మరి పేర్కొన్న సమస్య పరిష్కరిస్తామని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నారు. మినిస్టర్ గారు చిన్న